నమస్తే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన నోరూరించే కలర్ఫుల్ నిమ్మకాయ ఊరగాయ అండి. నిమ్మకాయలో రెండు రకాలు ఉంటాయి కదా, ఒకటి సన్న నిమ్మకాయ, రెండోది గజ నిమ్మకాయలు అంటారు. ఈ ఊరగాయ అయితే గజ నిమ్మకాయలతో పెట్టానండి. ఎంత టేస్టీగా, ఒక 2 days కల్లా ఉప్ప మెత్తగా సాఫ్ట్గా అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన గజ నిమ్మకాయ ఊరగాయనైతే ఇప్పుడైతే మనము చూసేద్దామా. ముందుగా ఒక అర్ధగంట ఉప్పు నీటిలో అయితే ఈ నిమ్మకాయలను గజ నిమ్మకాయలను నానబెట్టానండి. అర్ధగంట తర్వాత ఒక్కొక్క వాటిని బాగా చేత్తో ఆ విధంగా క్లీన్ చేసుకొని ఒక డ్రై క్లాత్ పైన పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత వాటిని తడి లేకుండా బాగా తుడుచుకోవాలండి. ఈ విధంగానే తుడుచుకున్న తర్వాత మరి ఒక గంట సేపు అలాగే నీడలో ఆరబెట్టేసుకొని ఇంట్లోనే చిన్నగా ఉప్పల్లా కట్ చేసుకోవాలి. విత్తనాలు అయితే ఎక్కువనే ఉన్నాయండి. విత్తనాలను అయితే ఒక బౌల్లోకి అయితే నేను తీసేసాను. ఈ నిమ్మకాయలు కూడా స్మెల్ చాలా బాగా ఘాటైన స్మెల్. అయితే ఒక్కొక్క ఉప్పకే 5 పీసులు అయ్యాయి. ఈ విధంగా అయితే విత్తనాలను ఉప్పలను సపరేట్గా చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కట్ చేయకుండా ఉంచినట్టువైతే నిమ్మకాయ ఊరగాయలకి రసానికండి. ఈ బౌల్తో అయితే 4 అయ్యాయండి. ఈ విధంగా ఒకే బౌల్తో కొలుచుకొని వేసేసుకున్నాను. తర్వాత అయితే నిమ్మరసం తీసేసుకున్న 1/2 కప్ వచ్చేసిందండి. నేను పక్కన పెట్టినవి రసం కూడా బాగా ఉందండి. చేత విండుతంటే కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ ఊరగాయలకైతే మెంతులు జీలకర్రనైతే కాసేపు వేపేసుకుందాం. దోరగా వేపుకున్న తర్వాత అంతా కూడా నిమ్మకాయ పచ్చడి కానీ మనం ఏ వంటకం చేసినా ఒకే మెజర్మెంట్ దేంతైతే వాడతామో అదే మెజర్మెంట్తో అన్నిటినీ కొలుచుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు ఈ మనం మెంతులు జీలకర్ర వేపి పొడి చేసాం కదా, అది కూడా వేసుకున్న తర్వాత అంతటిని బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని అప్పటికే రసం చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం 1/2 కప్పు తీసి పెట్టాం కదా నిమ్మరసం, అది కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 3 days ఉంచేద్దాం. అలాగే ఈ బకెట్లో ప్లాస్టిక్ బకెట్లు వేసాను కదా, దాన్ని తీసి జార్ ఉన్నదండి దాంట్లోకి వేసుకుంటున్నాను. రోజు ఈ విధంగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే 3 days తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నేనైతే నువ్వుల నూనె వాడాను. నువ్వుల నూనె ఒక 1/2 కిలో వరకు వేసుకున్నా. అంటే నేను రోజు ఇంత మటుకు ఒక 1/4 కిలో మీద 1/4 కిలో మైన తీసి అయిపోయినప్పుడల్లా ఊరగాయ తాలింపు వేసుకుంటానండి. ఎందుకంటే అంత ఒకేసారి వేస్తే కలర్ చేంజ్ అవుతుందని మిగతా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 1/4 కిలో మైన అయితే తీసేసుకొని ఈ విధంగా తాలింపు వేసుకొని వాడుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన కలర్ఫుల్గా ఉన్న నిమ్మకాయ, దీన్ని దబ్బపండు అని కూడా అంటారు, గజ నిమ్మకాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి వీడియోస్, స్వీట్స్ కానీ నాన్ వెజ్ కానీ ఈ విధంగా స్పైసీ ఫుడ్ ఊరగాయ కానీ పొళ్ళు కానీ మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ కానీ ఉన్నాయండి. ప్లీజ్ చెక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.